ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికి వందనములు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా బాగున్నాం. మీ క్రిస్మస్ వేడుక ఎలా జరుపుకున్నారు? మా ఇంట్లో మా క్రిస్మస్ వీడియో చేశాను కదండి. ఈరోజు మా చర్చ్ క్రిస్మస్లో ఒకటైన చిగురుమల్లి వారిపేటలో జరిగిన క్రిస్మస్ను ఈ వీడియోలో చూపించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే మనందరికీ తెలిసిందే, క్రీస్తును ఆరాధించడము. అందరం కలిసి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగే ఇది మన క్రిస్మస్. ఈ పండుగను జరిపించుకోవడానికి మరి క్రిస్మస్ వేడుక కోసం ఉదయకాలం నుండి కూడా సంఘ బిడ్డలందరూ, సేవకులు వారందరూ కూడా అందరూ కలిసి ఐక్యతగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లలకి అర్థమయ్యే రీతిగా ఇక్కడ పశువుల పాకను దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయుచున్నారు. మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మనందరం ఒకచోట కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోవడమే ఈ క్రిస్మస్ ఆరాధన అండి. హల్లెలూయా. ఫైనల్గా దేవుడు మహాకృపను బట్టి ఈ ఉదయకాలం నుండి బిడ్డలందరూ కూడా కష్టపడుతూ ఇలా డెకరేట్ చేస్తున్నారు. సాయంకాలం ఉదయం నుండి చేస్తున్న ఆ డెకరేషను సాయంకాలానికి ఇలా అలంకరించడం జరిగింది. వచ్చిన వారందరూ మరి దీన్ని చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. దీనికి కావలసిన ఈ మెటీరియల్ అంతా కూడా సేవకులు హైదరాబాద్ నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. గడిచిన క్రిస్మస్వి కొన్ని వాడడం జరిగింది. మిగతావన్నీ కూడా నూతనంగా ఇవన్నీ కూడా తీసుకోవడం దేవుడు కృప చూపించారు. క్రిస్మస్ తాతగారు చూశారు కదా, దీనికి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే అది పైకి వెళ్తారన్నమాట తాతగారు. ఈ విధంగా మరి ఏర్పాట్లు అనేవి జరగడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా ఉందో, ఈ డెకరేషన్ ఎలా ఉందో మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి. మరి ఈ మన మందిరము దేవుడు మహాకృపను బట్టి ఈ మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చే బిడ్డలు మరి నిజంగా ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. నిజమైన భక్తి చేసేవారుగా ఉండాలి. దేవుని పోలి జీవించేవారుగా ఉండాలి. ఆయన అలంకరణ ఎలా ఉన్నా కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మీరు హృదయంలో దేవుణ్ణి మరి ఆరాధించేవారుగా ఉండాలి. ఆత్మతోనూ శక్తితోనూ దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. నిజమైన భక్తులుగా మనం ఉండాలి. దేవుడికి దగ్గరయ్యే భక్తి మనం చేసేవారుగా ఉండాలి. మరి శక్తివంతమైన ఆరాధన దేవుడు జరిగించారు. మరి వాక్య పరిచర్య చేయడానికి అబుదాబి, దుబాయ్ ప్రాంతం నుంచి మరి రమేష్ పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందించడం జరిగింది. కరుణ పాస్టర్ గారు, ప్రసన్నపాల్ గారు, ఇంకా పాస్టర్స్ అందరూ వచ్చి వారి వారి వర్తమానాల్ని మరి అందించడం జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతమంది మాస్టర్స్ వచ్చినా వాక్యం వెదజల్లుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా మన జీవితంలో ఉన్న లోపాలను సరి చేసుకుని దేవునికి ఇష్టమైన భక్తి మనం చేసేవారిగా ఉండాలండి. హల్లెలూయా. ఫైనల్గా మన దేవుని వాక్యంని మరి దేవుడు రమేష్ మాస్టర్ అయ్య గారి ద్వారా మరి వాక్యాన్ని అందించడం జరిగింది. ఆరాధన పాస్టర్స్ అందరూ కలిపి ఆరాధన జరిగించున్నారు. శక్తివంతమైన ఆరాధన దేవుడు జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన సంతోషం ఎక్కడుందంటే దేవుణ్ణి ఆరాధించడంలోనే ఉంది. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడము, అందరము కలిసి క్రీస్తుని ఆరాధించడము. ఈ ఆరాధన దేవుడు గొప్పగా మహిమకరంగా జరిపించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ప్రభువా. అయ్యా ఈ సంవత్సరం అన్న ప్రభువా, అయ్యా నేను ఫలించాలి ప్రభువా, నేను అభివృద్ధి పొందాలి ప్రభువా, నా కుటుంబం దీవించబడాలి అయ్యా. వాక్య పరిచర్యకు ముందు మరి అభిషేకయ్య గారు ముందుగా వాక్యాన్ని అందించి మరి ముఖ్య ప్రసంగికులకి వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా వెళ్తుందంటే చాలా మంది వెనకాల ప్రార్థన, అలాగే ఇలాంటి యొక్క పెద్దల సహకారం ప్రభు ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు చాలా ప్రయాసపడి ఉదయ్ గారు ఈ ప్రాంతాల పరిచర్య ప్రారంభించబడ్డాం. అందరూ కూడా స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ శుభ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మన అందరము కూడా క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యకరంగా ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉన్నాం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే వేదికను అలంకరించిన దేవుని సేవకులు, ఈ యొక్క పాస్టర్ అభిషేక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే హల్లెలూయా. దేవుని సేవకులు అభిషేక్ గారు గురించి ఒకటే మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తానండి. అనేక మంది సేవకుల్ని, ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండి మా తాతయ్య గారి సేవకురు కనుక, సేవకులు కుటుంబంలో ఎదుగుతున్న వ్యక్తిని కనుక అనేక మంది సేవకులను చూస్తూ ఉంటాను. కానీ దేవుని సేవకులు, తగ్గింపగలిగిన దేవుని సేవకుడిగా నేను అక్కడ మొదటిసారి కలిసామండి అబుదాబీలో. ఆ పరిచర్లోనే మనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుని సేవకులు చాలా తగ్గింపగలిగిన వ్యక్తులు అని. ఎందుకంటే చాలామంది సేవకులు వస్తూ ఉంటారండి అబుదాబీ, కానీ వారు ఇక్కడ ఉండేవేమో చాలా చిన్నగా ఉంటుంది వారి పరిచర్య, కానీ అక్కడ వచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదండి. మా మందిరంలో కానీ ఎక్కడా కూడా నేను వినలేదు. ఎందుకంటే దేవుని సేవకులు తగ్గింపు అంటానికి చేతితో రోగాలు లయమైపోయేను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. అందరూ ఉంచి ఒక చెప్పలు పడతామా? ఆమె స్తోత్రం. వెంటనే ఉన్నవారు అందరూ కలిసి దేవుడు స్థుతిద్దామా? మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చిన తండ్రి, సమాధానకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చెత్తమందరూ కలిసి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి రాత్రికాల సమయంలో సొంత రక్షకుడిగా దేవుడిని అంగీకరించి ఈ ప్రదేశం నుంచి వెళ్దాం. దేవాతి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణుడ, జీవం కలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో నీకు తండ్రి నీ ప్రజలైన మా అందరితో నీవు మాట్లాడవు దేవా. తండ్రి మాట్లాడిన ప్రతి మాటని మా హృదయంలో స్థిరపరచండి. నీకు తండ్రి కేవలం నీ వైపు మాత్రమే చూసేవారుగా మేము ఉంటానికి సహాయం దయచేయండి తండ్రి. పరిస్థితుల వైపు కాదు కానీ తండ్రి, పరిస్థితులు మార్చే నీ వైపు మేము చూడగలిగితే మా జీవితాల్లో గొప్ప కార్యాలు మేము చూస్తామని నీ ఒక వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. కీర్తనకారుడైన దావీదు అన్న రీతిగా కొండల తట్టు నా కళ్ళిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే కలుగును అనే మాట ఇదిగో తండ్రి మా హృదయంలో భద్రపరిచి ఇదిగో తండ్రి నీ వైపు చూసి మా జీవితాలను నడిచే వారికి ఉంటానికి సహాయం తెచ్చేయండి. ఇదిగో తండ్రి డబ్బు ధనం వెనకాల కానీ ఇదిగో తండ్రి ఎటువంటి వాటి వెనకాల మేము పరిగెత్తకుండా కేవలం నీ వైపుగా సాగుతూ ఇదిగో తండ్రి మీ యొక్క ఆలోచనలో మేము నడిచేటట్టు కృప చూపించిన తండ్రి. వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ప్రజల్ని దీవించండి. రాత్రి కలిసి వర్తమానం అంతా కూడా మా హృదయంలో నాటుబడి ఫలించే కృపనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వాక్యాన్ని అందించి చేసి ఉన్నారు. మరి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ,
ఆయనకి ఇష్టమైన బిడ్డలకి మరి భూమి మీద సమాధానం అని దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండి భూమి మీద సమాధానాన్ని మనందరం కూడా పొందుకుందాము గాక. వాక్య పరిచర్య అనంతరము మరి సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్న ఒక చిన్న సాంగ్ అందరు కలిసి ఒక సాంగ్ వేయడం జరిగింది. తర్వాత క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్. Dashing through the snow in a one-horse open sleigh. Over the fields we go, laughing all the way. Bells on bobs, bells jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Let's run your yard, take the girls tonight, sing a sleighing song in the open sleigh. Open sleigh, hey, jingle bells, jingle all the way. క్యాండిల్ సర్వీస్ అనంతరము మరి సంఘ బిడ్డలందరూ కూడా సేవకులను ప్రేమించి వాక్యం చెప్పిన మరి సేవకులను స్థానిక సంఘ కాపరిని కూడా మరి సన్మానించడం జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ఏదేమైనా దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప కార్యం అండి. యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుడు సెలవిస్తున్నారు. ఈ క్రిస్మస్ అంటేనే దేవుణ్ణి ఆరాధించడం. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే గొప్ప కృప దేవుడు అనుగ్రహించారు. దేవుడికే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించును గాక, సమాధానాన్ని అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.